రెండు తలల పాములు. వీటి గురించి మీరు చిన్నప్పటి నుంచి ఎప్పుడొకప్పుడు ఎక్కడో అక్కడ వినే ఉంటారు. మీలో కొంతమంది వీటిని నమ్ముతారు, మీలో కొంతమంది వీటిని నమ్మరు. ఇవి గనక దొరికాయంటే కొన్ని కోట్ల రూపాయలకు అమ్ముకోవచ్చని కొన్ని పుకార్లు కూడా ఉన్నాయి. అన్ని కోట్లు ఖర్చు పెట్టి వీటిని ఎందుకు కొనుక్కుంటారా అని మీకు డౌట్ రావచ్చు. కొంతమంది చెప్తారు ఈ రెండు తలకాయల పాములు బ్లాక్ మ్యాజిక్ లో ఉపయోగిస్తారని, ఇంకొంతమంది చెప్తారు ఈ రెండు తలకాయల పాములు వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళు కోటీశ్వర్లు అయిపోతారని ఇంకొంతమంది చెప్తారు. అసలు ఈ పాము మాసిందంటే వాళ్ళకి ఎప్పటికీ ముసలితనం రాదని కొన్ని పుకార్లు కూడా ఉన్నాయి. అసలు నిజంగా ఈ రెండు తలకాయ పాములు ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉన్నాయి. అసలు ఈ రెండు తలకాయ పాముల్లో ఇంకో రెండు రకాలు కూడా ఉన్నాయి. అందులో ఒకే చాట రెండు తలకాయలు కలిగిన పాముల్ని సైన్స్ లో బైసోఫిలి లేక పాలిసైఫిలి అని పిలుస్తారు. ఇవి సాధారణంగా ప్రతి జాతి పాముల్లో కూడా జన్యు లోపాలు జరగడం వల్ల ఇలాంటి పాములు పుడతాయని చెప్తారు. ఇక రెండో రకం, ఇది బాగా ఇంట్రెస్టింగ్ రకం. ఏంటంటే ఒక పాముకి ఎదరో తలకాయ ఎమ్మ తోకుండాల్సిన చోట ఇంకో తలకాయ ఉంటాయి. వీటిని ల్యాండ్ బోవా అని పిలుస్తారు. వీటినే మనోడు చేతబడులకు ఉపయోగిద్దామని డబ్బులు వచ్చేదని పిచ్చి పిచ్చి ప్రచారాలన్నీ చేస్తారు. ఇప్పుడు మనం ఈ పాములు నిజంగా ఉన్నాయా, ఉంటే వీటికి సంబంధించిన ఆడవాళ్ళు మనం ఎక్కడ చూడొచ్చు, వీటిని ఉపయోగించి నిజంగా బ్లాక్ మ్యాజిక్ చేస్తారా లేక వీటి వల్ల డబ్బులు కలిసి వస్తాయి అన్న విషయాలన్నింటినీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం ఇక లేట్ చేయకుండా ఈ వీడియో మొదలు పెట్టేద్దాం. యువర్ మై ఆడియన్స్, ఐ యామ్ యువర్ హరి. లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ మనం ఈ బైసోఫిలి అని చెప్పబడి రెండు తలకాయల పాముల దగ్గరకు వచ్చేద్దాం. వీటి గురించి మీకు అర్థమయ్యేది ఎలా చెప్పాలంటే, నాగ చైతన్యది సవ్యసాచి మూవీలో నాగ చైతన్య వాళ్ళన్నీ ఒకే బాడీని పంచుకుంటూ పుడతారు కదా, ఇవి కూడా అలాంటివి. ఈ రకమైన పాములు అన్ని రకాల పాము జాతుల్లో కూడా ఉంటాయి. వీటి పుట్టుకకు కారణం ఏంటంటే, పాము కడుపులో ఉన్న పెన్ను గుడ్లుగా డివైడ్ అయ్యే క్రమంలో కొన్నిసార్లు అది పూర్తిగా విభజించబడకుండా ఒక్కోసారి రెండు గుడ్లు కలిసి ఒక గుడ్డుగానే పరిణామం చెందుతుంది. ఇలా జరిగినప్పుడు ఆ ఎగ్ నుంచి వచ్చే పాముకి ఒక్కోసారి ఒకే తలకాయకి రెండు తోకలు ఉంటాయి, లేకపోతే ఒకే తోక ఉన్న పాముకి రెండు తలకాయలు ఉంటాయి. ఇలాంటి రకం పాముల్ని బయోసిఫిలి లేక పాలిసిఫిలి అని పిలుస్తారు. ఇవి ఇలా అవ్వడానికి కారణం ఏంటంటే, ఒక్కోసారి పాము కడుపులో ఉన్న అధిక ఉష్ణోగ్రత వల్ల జన్యు మార్పులు సరిగ్గా జరగకపోవడం వల్ల ఇలాంటి జరగవచ్చు. ఇంకో కారణం ఏంటంటే, ఆ పాము గుడ్లు పెట్టే టైంలో పురుగు మందులు ఇలాంటివి ఉన్నాయి కదా, వాటికి ప్రభావితం అయ్యి ఉండొచ్చు. అంటే అలాంటి అది గుడ్లు పెట్టే టైంలో అది ఏదైనా పురుగు మందులు తిని చచ్చిపోయిన ఎలుకలు అలాంటివి ఉంటాయి కదా, వాటిని తిందంటే ఆ పురుగు మందుల ఎఫెక్ట్ పాము మీద కూడా పడడం వల్ల దీని కడుపులో ఉన్న గుడ్లు ఇలాంటి పిచ్చి పిచ్చి జన్యు మార్పులు జరుగుతాయి. ఇంకోటి ఏంటంటే, ఒకవేళ ఈ పాములు రేడియేషన్ గురైనా సరే ఇలాంటి మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ పాము కడుపులో పిండాభివృద్ధి జరుగుతున్న టైంలో దాని మీద రేడియేషన్ ఎఫెక్ట్ పడితే వాటి డిఎన్ఏ లో మ్యూటేషన్ జరిగి ఇలాంటి పిల్లలు పుట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంకో కారణం ఏంటంటే, ఇంబ్రీడింగ్ ఇన్ క్యాప్టివిటీ. దీనికి అర్థం ఏంటంటే, మనం సాధారణంగా జూ పార్కులో చాలా పాములు చూస్తుంటాం కదా, ఇలా జూ పార్కులు ఉండే పాములకి బయట ఉన్న ఎన్విరాన్మెంట్ కి చాలా తేడా ఉండడం వల్ల వీటి మీద రేడియేషన్ లెవెల్స్ కూడా ఎక్కువగా ఉండడం వల్ల వాటి పిల్లలకు కూడా జన్యు మార్పులు జరిగి రెండు తలకాయల పాములు పుట్టే అవకాశాలు ఉన్నాయి. మనకి రెండు తలకాయల పాములు అనేది ఒక అద్భుతంలే గానీ వాటికి మాత్రం ఇది ఒక శాపం లాంటిది. ఎందుకంటే రెండు తలకాయల పాములో ప్రతి తలకాయలో ఉన్న బ్రెయిన్ కూడా దానికి సపరేట్ గా ఫీలింగ్స్ ఉంటే సపరేట్ గా ఆలోచిస్తాయి. ఆ రెండు తలకాయల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఒక తలకాయ ఒక వైపుకి వెళ్దామని చూస్తే ఇంకో తలకాయ ఇంకో వైపుకి వెళ్దామని చూస్తుంది. కొన్నిసార్లు రెండు తలకాయల పాముల్లో ఒక తలకాయ ఇంకో తలకాయని తినేద్దామని కూడా ప్రయత్నం చేస్తుంటది. అందుకని రెండు తలకాయల పాములు సాధారణంగా ఎక్కువ కాలం బతకలేవు. అందుకే రెండు తలకాయల పాములు చాలా రేర్ కూడా. ఇప్పుడు మనం ఈ రెండు తలకాయల పాములకు సంబంధించిన ఆధారాలు మనం తెలుసుకుందాం. నేను చేసిన రీసెర్చ్ లో ఫస్ట్ రాటర్ స్నేక్ వచ్చేసి న్యూజిలాండ్ లో కనుగొనబడింది. ఇది ఒక టింబర్ బర్గ్ రాటర్ స్నేక్. దీనికి పూర్తిగా ఎదిగిన రెండు తలలతో పాటు 4 కళ్ళు 2 నాలుగులు కూడా ఉన్నాయి. తర్వాత ఫ్లోరిడాలో ఇంకో స్నేక్ కనుగొనబడింది. ఇది హోల్డోరా మిల్క్ స్నేక్ అనే జాతికి సంబంధించింది. ఇది దాదాపు 15 సంవత్సరాల పాటు బతికిందని చెప్తారు. ఇప్పుడు మనం రెండు తలకాయల పాములు ఎక్కడెక్కడ చూడడానికి బతుకునే మనం తెలుసుకుందాం. సెయింట్ లూయిస్ లోని వరల్డ్ అక్వేరియాలో ఒక రెండు తలకాయల పాము ప్రదర్శనకు ఉంది. ఇది కూడా రాటర్ స్నేక్ జాతికి సంబంధించిన పామే. 2025లో కాలిఫోర్నియాలోని ఈస్ట్ బే మ్యూజియం లో రెండు తలకాయలు ఉన్న కింగ్ కోబ్రా జన్మించింది. ఆ మ్యూజియం సంబంధించిన అధికారులు ఆ రెండు తలకాయలు దానికి బిక్ అని ఇంకో దానికి ఏంజిల్ అని పేరు పెట్టారు. మీరు ఈ వీడియో ఎంతవరకు చూసారంటే మీరు ఈ టాపిక్ సంబంధించిన నాలెడ్జ్ ఎంతో కొంత గెయిన్ చేసి ఉంటారు. నేను చెప్పిన ఈ నాలెడ్జ్ మీకు నచ్చుంటే మన వీడియోకి లైక్ వేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ మిస్టరీ టాపిక్స్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకుంటారని కోరుకుంటూ వీడియో కంటిన్యూ చేస్తాను. ఇక మనం రెండో రకం పాముల గురించి తెలుసుకుందాం. వీటిని ల్యాండ్ బోవా అని పిలుస్తారు. వీటికి తలకాయ ఉండడంతో పాటు తోక ఉండాల్సిన ఇంకో తలకాయ కూడా ఉంటుంది. ఈ రకమైన పావులు ఎక్కువగా మరిండియాలోనే కనపడతాయి. ఈ పావులు ఎటువంటి జన్యు లోపాలు మ్యూటేషన్ వల్ల పుట్టవు. ఇవి సపరేట్ గా ల్యాండ్ బోవా అనే జాతికి సంబంధించిన పావులు. ఈ జాతిలో కొన్ని పావులు రెండు తలకాయలతో ఉంటాయి, కొన్నేమో ఒక తలతో పాటు ఇంకో పక్క పూర్తిగా ఎదిగిన ఒక సగం తల కూడా కలిగి ఉంటాయి. ఇవి వాటి ఆహారం కోసం ఏ జీవులు కూడా హాని చేయవు. ఇవి శాకాహారులు. కానీ వీటి మీద రకరకాల పుకార్లు ఉన్నాయి. వీటి నుంచి బంగారం తయారు చేయొచ్చని, వీటిని బ్లాక్ మ్యాజిక్ లో వాడొచ్చని. ఈ రకం పావు గనక వాళ్ళ ఇంటిగా ఉంటే వాళ్ళు కోటీశ్వరులు
పుకార్లు అయిపోతారండి. రకరకాల పుకార్లు ఉన్నాయి. అసలు ఇన్ని పుకార్లు ఎందుకు వచ్చినాయంటే ఈ రకం జీవులు చాలా రేర్ గా కనపడతాయి కాబట్టి ఎన్ని పుకార్లు అయినా సరే పుట్టిస్తారు. గుజరాత్ లో ఉన్న నేషనల్ పార్క్ లో ఈ రకానికి సంబంధించిన 2 తలకాయల పాములు 250 పాములు వీటి జాతిని కాపాడడం కోసం అక్కడ పెంచుతున్నారు. మీ లెవెల్ అయినా సరే ఆ పాములు చూడాలనుకుంటే అడ్రస్ గూగుల్ లో ఉంటుంది, కుదిరితే అసలు చూసినండి మీకు క్లారిటీ వచ్చేస్తాయి. ఓకే, ఈ వీడియో అయితే ఇంతవరకు. మీరు మన ఛానల్ కి కొత్తగా వచ్చుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి మన ఛానల్ ఓపెన్ చేసి అందులో ఉన్న కంటెంట్ ఒకసారి చూసి తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి మన కంటెంట్ చూసారంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. మన ఛానల్ ఇలాంటి మిస్టరీ థింగ్స్ గురించి, మన ఇండియన్ హిస్టరీ గురించి, గ్లోబల్ లెవెల్లో మన ఇండియా చుట్టూ జరుగుతున్న పాలిటిక్స్ గురించి మన ఛానల్ వీడియోస్ వస్తూ ఉంటాయి. మీకు నచ్చేలాగా, మీకు ఉపయోగపడేలాగా మనం మన ఛానల్ వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాం. నేను వీడియో పెట్టగానే మీరు చూడాలంటే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేద్ది. ఇక ఈ రోజు వీడియో అయితే ఇంతవరకు. మనం మళ్ళీ వీడియోలో కలుద్దాం. దిస్ ఈజ్ హరి సైనింగ్ ఆఫ్. మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బాయ్.